చోటు చేసుకుంది. పెళ్లి సంబంధం కుదరడం లేదు అని మనస్తాపం చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది ఈ కానిస్టేబుల్. కొడగండ్ల మండలం నీలిబండ తండాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆమె పేరు నీలిమ. 2020 బ్యాచ్కు చెందిన కానిస్టేబుల్. ఆమె వరంగల్ కమిషనరేట్లో ఏఆర్ కానిస్టేబుల్గా పనిచేస్తోంది. ఆమెకు పెళ్లి సంబంధం కుదరడం లేదు అనే మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడడం మరింత విషాదాన్ని నింపింది. కొడగండ్ల మండలం నీలిబండ తండాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఆమె మహిళా కానిస్టేబుల్. 2020 సంవత్సరంలో ఆమె కానిస్టేబుల్గా ఎంపికైంది. మంచి ఉద్యోగం, ప్రభుత్వ ఉద్యోగం. కానీ ఆమెకు పెళ్లి సంబంధం కుదరడం లేదు అని మనస్తాపం. అందరూ పెళ్లి ఇంకా చేసుకోవాలని అడగటం, పెళ్లి సంబంధం కుదరకపోవడంతో ఆమె మనస్తాపానికి గురైంది. ఆమె బలవన్మరణానికి పాల్పడడంతో విషాదం చోటు చేసుకుంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి వెంకటరత్నం అందిస్తారు. వెంకటరత్నం, ఈ ఘటనకు సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? రోహిత్, ఈ జనగామ జిల్లాలో ఏఆర్ కానిస్టేబుల్ నీలిమ తను పెళ్లి కుదరడం లేదని చెప్పి ఇక్కడ ఆత్మహత్య చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ప్రాథమికంగా మనకు తెలిసినటువంటి సమాచారం. కానీ కారణాలు ఏంటనే దాని మీద కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇప్పటికే ఆమెకు అనేక సంబంధాలు కూడా చూసిన తర్వాత కూడా తనకు కొన్ని నచ్చడం లేదు. అలాగే తను వచ్చినటువంటి పెద్ద జాబ్ ఉన్నటువంటి వాళ్ళు కూడా తనను కొంత ఇష్టపడడం లేదు. ఎందుకంటే జాబ్ ప్రొఫైలే ఇంపార్టెంట్ కాబట్టి తను కూడా ఉన్నతమైనటువంటి ప్రొఫైల్ ఉన్నటువంటి వ్యక్తి కావాలని చెప్పి తను కూడా అనుకున్నట్టుగా చెప్తున్నారు. కానీ ఇలా ఒక 5-6 సంబంధాలు చూసినప్పటికీ కూడా పెళ్లి కావడం లేదు. ఇప్పటికే 26 సంవత్సరాలు దాటిన మహిళగా ఉన్నది కాబట్టి తను ఇప్పటికీ పెళ్లి కావడం లేదన్నటువంటి ఆలోచనలు కూడా కుటుంబ సభ్యులతో, ఫ్రెండ్స్ తో కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే నిన్న సాయంత్రం కూడా ఇంట్లో ఎవరు లేని సమయంలో కూడా తను ఇంట్లో ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్టుగా తన తల్లిదండ్రులు చెప్పారు. వాళ్ళు వెంటనే అక్కడ ఉన్నటువంటి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఉన్న పోలీసులు అక్కడికి చేరుకొని ఇక్కడ సంఘటన స్థలానికి సంబంధించినటువంటి వివరాలు అయితే పూర్తిగా తెలుసుకుంటున్నారు. అయితే ఇక్కడ 2020 బ్యాచ్ కి చెందినటువంటి నీలిమ వరంగల్ కమిషనరేట్ లోనే ఏఆర్ కానిస్టేబుల్ గా పనిచేస్తుంది. అయితే ఇప్పటి వరకు తను బంధువులకు కూడా కొన్ని సంబంధాలు చూశారు. కానీ ఇప్పటి వరకు సెటిల్ కావడం లేదు అన్న దాని మీద, ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగం ఉన్నప్పటికీ కూడా తను మంచి ఇంకా ప్రొఫైల్ కావాలని తను కోరుకోవడము, లేకపోతే అనుకున్నటువంటి కట్నం విషయంలో, లేకపోతే ఇంకా ఎట్లా దాని మీద ఇంకా పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉంది. తల్లిదండ్రులు చెప్తున్నటువంటి వివరాల ప్రకారం మాత్రం తను ఇంకా సంబంధాలు కావాల్సిన నచ్చిన సంబంధం రావట్లేదన్న దాని మీదనే తను ఉరి వేసుకున్నదన్నటువంటి కోణంలో మాత్రమే ఇక్కడ వాళ్ళ తల్లిదండ్రులు పోలీసులకు చెప్పారు. కానీ పోలీసులు మాత్రం అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ గమనించాల్సిన అవసరం ఏంటంటే ఇప్పుడు మామూలుగా ఆడపిల్లలే దొరకడం లేదన్నటువంటి సమయంలో ఎవరైనా దాదాపు పెళ్లి సంబంధాలు మంచిగా వస్తూనే ఉంటాయి, చేసుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ ఆడపిల్లల సంఖ్య తక్కువ అవుతున్నప్పుడు ఒక డిమాండ్ అయితే ఆడపిల్లలకు పెరిగింది. కానీ ఇక్కడ అనేక కోణాల్లో కూడా పోలీసులు తల్లిదండ్రులు చెప్తున్నటువంటి వర్షంలోనే కాకుండా ఏమైనా ఆ నచ్చిన సంబంధం ఇవ్వలేక, అంటే పెళ్లి సంబంధం కుదరడం లేదు అనే ఆమె బలవన్మరణానికి పాల్పడింది అని ఎవరు చెప్పారు? కుటుంబ సభ్యులు చెప్పారా? ఆమె అలాంటి లెటర్ ఏమన్నా రాసిందా? ప్రస్తుతానికి లెటర్ గిట్లా ఏమీ తెలియదు. పోలీసులు అనేక కోణాల్లోనే ఆలోచిస్తున్నారు. కానీ ఇది ఒక విధంగా చెప్పాలంటే తను చూడడానికి కూడా బాగానే ఉంటుంది. కానిస్టేబుల్ అంటే ఫిజికల్ గా కూడా మంచి ఫిట్నెస్ గానే ఉంటుంది. కాబట్టి ఉద్యోగం రావాలంటేనే ఒక మెచ్యూర్డ్ మైండ్ సెట్ ఉన్నటువంటి వాళ్ళకే ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది. అందులో పోలీస్ జాబ్ అంటే ఖచ్చితంగా వీళ్ళు హెల్దీ ఎన్వైరన్మెంటే ఉంటుంది. కానీ ఇక్కడ తను చెప్తున్నటువంటి తల్లిదండ్రులు చెప్తున్న దాన్ని కూడా కొంత పోలీసులు వింటున్నారు. కానీ అనేక ప్రాథమిక దర్యాప్తు ప్రకారం ఆ కోణంలో ఆలోచిస్తున్నారు. కానీ ఇక్కడ బలవన్మరణానికి ఉరి వేసుకొని చనిపోయిందంటే ఈ ఏజ్ లో ఆ ఉరి వేసుకుని చనిపోవడానికి కూడా పలు కారణాలు కూడా అన్వేషిస్తున్నారు. ఏదైనా ప్రేమ వివాహం, ప్రేమ సమస్యలు ఉన్నాయా, లేకపోతే ఎందుకు జరుగుతుందన్న కోణంలోనే వీళ్ళు ఎక్కువ పోలీసులు ఆలోచిస్తున్నారు. కుటుంబ సభ్యులు ఏం అనుమానాలు వ్యక్తం చేయట్లేదా? నిజానికి వీళ్ళు మంచి ఉద్యోగం, కానిస్టేబుల్గా ఆమె సెలెక్ట్ అయింది. 2020 నుంచి కానిస్టేబుల్గా పనిచేస్తుంది. చూడటానికి కూడా చక్కగా ఉన్న అమ్మాయి పెళ్లి కుదరటం లేదనే కారణంతోనే ఆత్మహత్య చేసుకుంది అని చెప్పడంలోనే నిజానికి కొన్ని అనుమానాలు కూడా వ్యక్తమవుతుంటాయి. కుటుంబ సభ్యులు ఇంకేం అనుమానాలు వ్యక్తం చేయట్లేదా? ఇక్కడ కుటుంబ సభ్యుల దగ్గరనే అనుమానాలు వ్యక్తం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఎందుకంటే తమ ఇంట్లోనే చనిపోయింది కాబట్టి ప్రాథమికంగా మాత్రం వాళ్ళకు ఇదే ఉంది. ఎందుకంటే పెళ్లి సంబంధం కుదరలేదు అన్నది ఇక్కడ కొంత మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ అమ్మాయిని చూసినా, అమ్మాయి ఫోటోలు చూసినా, లేకపోతే నచ్చినటువంటి అబ్బాయికి ఇవ్వడము వీళ్ళకి ఇష్టం లేదా, లేకపోతే ఇటువంటి కోణంలో కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. పోలీసులు కూడా అదే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఒక యువతి చనిపోతుందన్న కారణం
వచ్చేస్తే ఎక్కువగా ప్రేమ వివాహాలకు సంబంధించి, అలాగే ప్రేమికుల సమస్యకు, లేకుంటే కులాంతర వివాహాల, లేకపోతే ఏం జరిగిందన్న కోణంలో ఇంకా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాకపోతే ఇది బయటికి పొక్కునియకుండా మాత్రం ఆ తల్లిదండ్రులు, అక్కడ ఉన్నటువంటి బంధువులు మాత్రం ఇక్కడ పెళ్లి సంబంధం కుదరడం లేదు అన్నది మాత్రమే చెప్తున్నారు. ఇక్కడ ఏం పని లేకున్నటువంటి వాళ్ళకి కూడా మంచి సంబంధం ఇచ్చి పెళ్లి చేస్తున్నటువంటి సందర్భాలు అనేకంగా ఉన్నాయి. కానీ ఒక ప్రభుత్వ ఉద్యోగం ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎందుకంటే వాళ్ళకు కూడా సొసైటీలో తిరుగుతున్నటువంటి సమయంలో వాళ్ళకు కూడా ఎంతో మంది పరిచయం ఉంటారు. లవ్ మ్యాటర్ కూడా కావుతూ ఉంటుండొచ్చు. కానీ ఇక్కడ దీన్ని చెప్పడం ఇష్టం లేక ప్రేమ వివాహము అంటే చెప్పలేకనే ఇక్కడ పెళ్లి కుదరడం లేదన్నటువంటిది చెప్తున్నట్టు తెలుస్తుంది. కానీ ఇక్కడ బహుశా ఆమె ఫోన్ ని పరిశీలిస్తే పోలీసులకు ఇంకేదైనా కీలక సమాచారం ఆధారం దొరికే అవకాశం ఉంటుందేమో ఈ పెళ్లి అనే కోణంలో కాకుండా. ఎస్, ఎగ్జాక్ట్లీ. తనకు ఉన్నటువంటి ఇప్పుడు ఫేస్బుక్ ఐడీలు కానీ ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఫోన్ లో ఉన్నటువంటి సమాచారం ఫోన్లు కూడా స్వాధీనం చేసుకుని ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. వాళ్ళ బంధువులను, ఫ్రెండ్స్ ఇంకెవరైనా, ఎందుకంటే డిపార్ట్మెంట్ లో పనిచేస్తుంది కాబట్టి తనకు ఖచ్చితంగా మిగిలినటువంటి ఫ్రెండ్స్ కూడా ఉండి ఉంటారు. డిపార్ట్మెంట్ లో మహిళా కానిస్టేబుల్ కూడా ఉండి ఉంటారు. వాళ్ళకి సంబంధించిన తనకు సంబంధించినటువంటి వివరాలు మహిళా కానిస్టేబుల్ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేసుకుని ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా విషయాలు చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. పోలీసులు డిపార్ట్మెంటే కాబట్టి ఇంకా ఎక్కువ దర్యాప్తు చేసేటువంటి అవకాశం ఉంటుంది. డిపార్ట్మెంట్ ఏదైనా ఒత్తిడి ఉండే అవకాశం ఉంటుందా? సహజంగా మనం ఇంతకు ముందు కూడా చూసాం, కొంతమంది పోలీసులు ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళు కావచ్చు, కానిస్టేబుల్ స్థాయిలో ఉన్న వాళ్ళు కావచ్చు, ఒత్తిడిని భరించలేక బలవన్మరణానికి పాల్పడిన ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. పై అధికారుల ఒత్తిడి కావచ్చు, ఇతరత్ర ఒత్తిడి కావచ్చు, అలాంటిది ఏమైనా ఉండే అవకాశం కూడా ఉంటుందా కేవలం పెళ్ళి? ఎస్, ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే మహిళా కానిస్టేబుల్ అన్నప్పుడు డ్యూటీ పరంగా వాళ్ళు చేయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఈ యాంగిల్లో కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఇక్కడ కొంత వాళ్లకు మహిళా కానిస్టేబుల్ కాబట్టి కొంత ప్రైవసీ, వాళ్ళకి ఫ్రీడమ్ కూడా ఇచ్చారు. అంటే ఇప్పుడు అంత బర్నింగ్ ఇష్యూస్ కూడా ఏం లేవు కాబట్టి ఈ కోణంలో కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ కోణంలో మళ్ళీ తల్లిదండ్రులను కూడా సంప్రదించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఫ్రెండ్స్ అంటే మహిళా కానిస్టేబుల్ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారో వాళ్ళు కూడా చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. ఏమైనా ఒత్తిడి వల్ల బలవన్మరణం పాల్పడిందా, లేకపోతే ఉరి వేసుకోవడం అంటే ఇది ఈ ఏజ్ లో మాత్రం ఇది కరెక్ట్ కానే కాదు. కానీ కారణాలు ఏందనేది ఖచ్చితంగా అన్వేషించాల్సినటువంటి అవసరం ఉంటుంది. తల్లిదండ్రులు చెప్పు మాత్రమే ఒకటి ప్రేమ వివాహము ఉండదా లేదన్నటువంటి కోణంలో కూడా ఆలోచిస్తున్నారు. కానీ తల్లిదండ్రులు మాత్రం ఇక్కడ పెళ్లి కుదరడం లేదన్నటువంటి కోణంలోనే తల్లిదండ్రులు చెప్పడము, ఇక్కడ మల్టిపుల్ యాంగిల్లో మాత్రం పోలీసులు ఇన్వెస్టిగేషన్ అయితే చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఒత్తిడి కూడా ఎక్కువ ఉండేటువంటి అవకాశం ఉందా, లేకపోతే నా మానసిక స్థితి ఎట్లా ఉన్నది, ఆ విధులు నిర్వర్తించేటువంటి క్రమంలో కూడా తనకి ఏమైనా ప్రెషర్ కు లోన్ అవుతుందా, ఈ కోణంలో కూడా రెండు రకాలుగా ఆలోచించాల్సి ఉంటుంది. ఒకటి ప్రేమ వివాహమా, లేకపోతే విధుల్లో ఒత్తిడి ఉంటుందా అన్నటువంటి కోణంలో కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. కానీ ఓవరాల్ గా ప్రాథమికంగా మనకు ఉన్నటువంటి సమాచారం, అలాగే తల్లిదండ్రులు చెప్తున్నటువంటి సమాచారం ప్రకారం ఇది మాత్రం పెళ్లి కుదరడం లేదన్నటువంటి కారణమే ప్రధానంగా చూస్తున్నారు రోహిత్. రైట్ వెంకటరత్నం, నీలిమ 2020 బ్యాచ్కు చెందిన కానిస్టేబుల్. 2020లో ఆమె కానిస్టేబుల్గా ఎంపికైంది. బహుశా 2020లో చాలామంది కానిస్టేబుల్గా కావాలి అని పోటీపడి ఉండి ఉంటారు, కానీ అందులో ఎంతోమంది కాకపోయి ఉంటారు. నీలిమ 2020లో కానిస్టేబుల్ జాబ్ కొట్టింది. కానీ పెళ్లి కావడం లేదు అని ఆమె బలవన్మరణానికి పాల్పడిందని ఇప్పుడు చెప్తున్నారు. నిజంగా పెళ్లి కోసమే బలవన్మరణానికి పాల్పడేంత బలహీనంగా ఆలోచించి ఉండుంటుందా, ఇంకేదైనా కారణం ఉండుంటుందా? మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో తెలియచేయండి. కానీ అది కించపరిచే విధంగా మాత్రం కాదు. బహుశా ఆమెకి ఏమన్నా పోలీస్ శాఖలో ఉన్న ఒత్తిడి కావచ్చు, లేదంటే ఇతరత్ర ఏదైనా ఒత్తిడి ఉందా అనే కోణంలో కూడా పోలీసులు బహుశా విచారిస్తున్నట్టుగా తెలుస్తుంది. కానీ కుటుంబ సభ్యులు మాత్రం పెళ్లి కావడం లేదు అనే కారణంతోనే ఆమె బలవన్మరణానికి పాల్పడిందని చెప్తున్నట్టుగా తెలుస్తుంది. కుటుంబ సభ్యుల నుంచి ఏదైనా ఇతరత్ర ఒత్తిడి ఏదైనా ఉండే అవకాశం ఉందనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ఆమె ఫోన్ కూడా పోలీసులు పరిశోధిస్తున్నట్టుగా తెలుస్తోంది. కానీ ప్రస్తుతానికి మాత్రం ఆమె పెళ్లి కావడం లేదు అనే కారణంతోనే బలవన్మరణానికి పాల్పడింది అని చెబుతున్నారు. సో ఇంకే కోణం బయటకు వస్తుందో చూడాలి. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్